తాగునీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు బిగించి కృత్రిమ నీటి కొరత సృష్టిస్తున్న గృహాల పైప్లైన్లను కట్ చేసి ఆవాసాల్లో శివారు ప్రాంతాల ప్రజలకు నీటి ఎద్దడి నివారించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎండీఓలు, డ్వామా ఏపీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జాతీయ ఉపాధి హామీ పనుల లక్ష్య సాధన, వేసవి కార్యాచరణ ప్రణాళిక, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు ఆధార్ నమోదుకు క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. 0-6 సంవత్సరాల చిన్నారుల ఆధార్ నమోదుకు క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వేసవిలో ప్రజలకు ఎటువంటి త్రాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా జిల్లాలోని ప్రతి ఆవాసంలో కనీసం ఒక త్రాగునీటి సోర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎండీఓలను ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో గృహ టాప్ కనెక్షన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం వల్ల హైలెవెల్ ప్రాంతాలు, పైప్లైన్ల చివర ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఎదురవుతున్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ విధంగా మోటార్లు బిగించిన నీటిని అక్రమంగా తోడుతూ నీటి కొరతకు కారణమవుతున్న గృహాలకు పైప్లైన్లు తక్షణం కట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏ ఆవాసంలో ప్రజలకు త్రాగునీటికి ఎద్దడి ఉత్పన్నం కాకూడదని, ఇందుకు ఏ పనులు అవసరమైనా తక్షణం చేపట్టాలని సూచించారు. అక్విడక్ట్ నిర్మాణ పనుల కారణంగా పంపా రిజర్వార్కు ఏలేరు నీటి విడుదల లేదని, ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానం, అన్నవరం గ్రామానికి ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, ఎండీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.